విభజన సమస్యల పరిష్కారానికి 3 అంచెల విధానం. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, మంత్రులతో 2 కమిటీల ఏర్పాటు. తొలుత వాటి పరిధిలో చర్చలు, పరిష్కారం కానివి సీఎంల వద్దకు. నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడి కృషి. సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీలో నిర్ణయం. 2 గంటల పాటు చర్చలు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యనుమల రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలు నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. పెండింగ్ సమస్యలను 3 అంచెల విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముగ్గురేసి అధికారులతో ఒక కమిటీ, 2 రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని, అక్కడ కూడా పరిష్కారం అవ్వని వాటిపైన ఇద్దరు సీఎంల సమక్షంలో చర్చలు జరపాలి అని నిర్ణయం తీసుకున్నారట. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల విజ్ఞప్తులను అధికారికంగా ఇచ్చిపుచ్చుకున్నారు. అంటే జస్ట్ డిబేట్ జరిగిందనమాట. ఏ అంశాలు ఉన్నాయి, ఏంటి అన్నది. దాంతోపాటు ఈ కమిటీలు వేయాలన్న ఒక నిర్ణయం జరిగినట్టుగా కనబడతా ఉన్నది. ఏం కమిటీలు? 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సిఎస్లు ఉంటారు, 2 సిఎస్లు ఉంటారు, అండ్ ముగ్గురేసి అధికారులు ఉంటారు. అంటే ఇటు ముగ్గురు, అటు ముగ్గురు, అదొక కమిటీ. అండ్ 2 రాష్ట్రాల మంత్రులు, ఇక్కడ మంత్రులు, అక్కడ మంత్రులతో మరో కమిటీ. సో ఈ 2 కమిటీలు చర్చలు జరుపుతాయి అన్నమాట. సో ఈ 2 కమిటీలు వాళ్ళు డిస్కస్ చేస్తారు. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల దగ్గరికి వస్తుందట. మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఈ ఫోటో చూసి తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఏ గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది, అన్ని అంశాల మీద పరిష్కారం దొరుకుతుందని సంతోషపడాల్సిన అవసరం ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంతకంటే భయంకరమైన ఫోటో చూసినాం. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఆలింగనం చేసుకున్న ఫోటో ఏమైంది? ఆలింగనం వెనుక అత్యద్భుతమైన భయంకరమైన మోసం తెలంగాణకు జరిగింది. కృష్ణా జలాల విషయంలో వాటాను మొత్తం తీసుకపో సారా అని చెప్పి మధ్యలో మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇస్తే చాలు, నేను నీకు 2019 ఎలక్షన్లో ఇచ్చిన పైసలు వస్తాయి, ఇంకా ఎక్కువనే వస్తాయి నాకు. సో ఫస్ట్ అయితే మనోడికి కాంట్రాక్ట్ నువ్వైతే సంగమేశ్వరం కట్టుకో అని చెప్పేసిండు. ఇంకా నాయనే 3వ గెలవాలి. 3వ గెలిస్తే ఆ గోదావరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర లిఫ్ట్ పెట్టుకొని మహారాష్ట్ర వాళ్ళకి నీళ్ళు ఇచ్చేటోడు. మొన్న అంటుండు కదా, మహారాష్ట్ర వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఎందుకు బాధపడరు? నువ్వు ఒకవేళ గెలిచుంటే మాకు లిఫ్ట్ పెట్టుకునే అవకాశం దొరుకుతుంది, తెలంగాణను మోసం చేసి అని వాళ్ళు అనుకొని ఉంటారు. సో ఇట్లాంటి ఫోటోలు చూసి మనం అయిపోయిందిగా, చాలా అద్భుతంగా జరిగిందని అనుకోవడానికి వీల్లేదు. సరే, ఏదేమైనా ఒక స్టెప్ పడిందన్నదాన్ని అభినందించాల్సిందే, సంతోషించాల్సిందే. కానీ ఈ ఫోటోలు చూసి చాలా అద్భుతం జరిగిపోయింది, ఇక సమస్యలకు పరిష్కారం దొరికింది, మనకేం అన్యాయం జరగదు, మన వాటా మనకు దక్కుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇంతకంటే భయంకరమైన ఫోటోలు చూసినాం. ఆలింగనాలు, కౌగులింతలు, నవ్వులు ఎన్నో చూసినాం. గంటల పాటు అదే ప్రగతి భవన్లో, ఇప్పుడు ప్రజాభవన్ పేరు, అప్పుడు ప్రగతి భవన్లో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ చర్చలు ఎన్నో చూసినాం. చివరికి అది తెలంగాణకి మోసం చేసే చర్చలు జరిగినాయి. సుహృద్భావ వాతావరణంలో ఇరు రాష్ట్రాల సీఎంల రాకతో ప్రజాభవన్ సందడిగా మారింది. భేటీ సందర్భంగా ఇద్దరు సీఎంలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ మంత్రులు, అధికారులను పరిచయం చేయగా, చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రులు అధికారులను పరిచయం చేశారు. అనంతరం దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగిందట. త్వరలోనే సీఎస్లు, ఉన్నతాధికారులతో ఏర్పాటయ్యే కమిటీలు అన్ని అంశాలను చర్చించి పరిష్కారం కనుగొంటుంది. అక్కడ పరిష్కారం కాని అంశాలపైన మంత్రుల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ 2 అంచెల్లో అంగీకారం కుదిరిన అంశాలకు ఇద్దరు సీఎంలు ఆమోదముద్ర వేయాలి అని నిర్ణయించారట. అంటే ఒకవేళ కమిటీల ఆధ్వర్యంలోనే చర్చ జరిగి ఒక కన్క్లూజన్ వస్తే, ఇద్దరు ఒప్పుకుంటే డెసిషన్ అయిపోద్ది అనమాట. ఒకవేళ లేకపోతే ముఖ్యమంత్రుల దగ్గరికి వస్తుంది. అధికారులు, మంత్రుల కమిటీలో తేలని అంశాలను ముఖ్యమంత్రుల వద్ద చర్చించి పరిష్కారం కనుగొనాలి అని అంగీకారానికి వచ్చారు. అలాగే మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపైన ఉమ్మడిగా యుద్ధం చేయాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు సీఎంలు బెల్ట్ షాపుల మీద కూడా నిర్ణయం తీసుకురా, మరి దాని మీద తీసుకోరు. సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమలు, రవాణా శాఖల మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా వీళ్ళంతా పాల్గొన్నారు. అధికారులు వాళ్ళు. చంద్రబాబుకు సాదర స్వాగతం. సో బేసిక్గా మనకున్న ఈ సమస్యలు ఏంటంటే, షెడ్యూల్ 9, 10 కింద ఉన్న ఆస్తుల విభజన, ఆ షెడ్యూల్ 9, 10లో ఉన్న వివాదాలు, ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులు, ఉద్యోగుల విభజన, కృష్ణా జలాలు, ఈ వాటర్ డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎట్లాగో అది మొత్తం ఈ వాటర్ మేనేజ్మెంట్ బోర్డులన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి ఆల్మోస్ట్గా. సో అవి ట్రిబ్యునల్స్ నిర్ణయించాలి. అది నేను అనుకోవడం, అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య, వీళ్ళ మధ్య పరిష్కారం కాని సమస్యలు. ఇంకొక సమస్య ఏంటి,
ఈ విలీన పంచాయతీలు ఏవైతే ఉన్నాయో పోలవరంలో భాగంగా మునిగిపోయే 7 మండలాలని గతంలో 2014లో రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే జరిగిన పార్లమెంట్లో మోడీ రాగానే సో కేసీఆర్ కూడా ఇచ్చేసి మాకు తెలంగాణ వచ్చింది మాకు అదే చాలనుకొని ఆయన 7 మండలాలు వదిలేసిండు. ఇక ఆ తర్వాత 10 సంవత్సరాలు ఒక రిప్రజెంటేషన్ లేదు, ఒక ధర్నా లేదు, అడిగినోడే లేడు. ఇప్పుడు ఆయన డిమాండ్ చేస్తుండు 7 మండలాలని కలపాలి, అది డిమాండ్ చేయని ఆయన అంటుండు. నువ్వు సైలెంట్గా ఉండు, నీ వల్ల నీకు అర్హత లేదని జనం అంటున్నారు. సరే ఏది ఏమైనా ఆ 7 మండలాలు తిరిగి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది మనం డిస్కస్ చేయాలి. అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న గెలవంగానే ఆడ చెప్తుండు ఆంధ్రప్రదేశ్లో ఏమని చెప్తుండు, నరేంద్ర మోదీ చాలా గొప్ప ఆయన, నరేంద్ర మోదీ నేను అడగంగానే పోలవరం విషయంలో 7 మండలాలని వెంటనే మనకి ఇచ్చేసిర్రు, సో ఇచ్చేయడం వల్ల మనకు ఆ పోలవరం ఏ ఇబ్బంది లేకుండా అయిందని మొన్న గెలిచిన తర్వాత కూడా చెప్పిండు. సో ఈ సమస్యకి వాళ్ళు 7 మండలాలు ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా? నో ఛాన్స్. మనం ఎక్కువ దీని గురించి మాట్లాడాల్సిన అక్కర్లేదుగా. ఇగో 5 విలీన పంచాయతీలు మాకే ఇవ్వాలి. ఇగో వాళ్ళు ఏమంటారు, ఏపీ అధికారులు ఏమంటారు అంటే, ఒక రాష్ట్రంలోని గ్రామాలు వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని, ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారట. ఇది అయ్యే పని కాదు ఇది, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు. సో ఇట్లా ఈ నిన్న వీళ్ళంతా ఏపీ మంత్రులు, ఆయన తెలంగాణ మంత్రులు. సో ఏదేమైనా అవుట్కమ్ వచ్చినప్పుడే మనం ఈ మీటింగ్కి ఒక